Welcome to PM7 Sports. ప్రతిష్టాత్మకమైన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కు గడువు సమీపిస్తోంది. ఈ నెల 19వ తేదీన ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభం కానుంది. మార్చి 9వ తేదీ వరకు కొనసాగుతుంది. తొలి మ్యాచ్ లో ఆతిథ్య దేశం పాకిస్తాన్ ను తలపడనుంది న్యూజిలాండ్. మార్చి 9వ తేదీన ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. దుబాయ్ వేదికగా భారత్ సహా 8 దేశాలు పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ జట్లు ఇందులో తలపడనున్నాయి. భారత్ ఆడబోయే మ్యాచ్లన్నీ కూడా తటస్థ వేదిక దుబాయ్ లో జరగనున్నాయి. మిగిలినవి కరాచీ, లాహోర్, రావెల్పిండిలో షెడ్యూల్ అయ్యాయి. గ్రూప్ ఏలో భారత్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, గ్రూప్ బిలో ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. ఇప్పటికే అన్ని దేశాల బోర్డులు కూడా తమ జట్టును ప్రకటించాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోయే భారత జట్టును బీసీసీఐ ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే. మొత్తం 15 మంది ప్లేయర్లతో కూడిన జట్టు ఇది. రోహిత్ శర్మ కెప్టెన్ గా, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ గా అపాయింట్ అయ్యారు. అయితే జట్టు స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వైదొలిగాడు. వెన్నునొప్పి కారణంగా ఈ ప్రెస్టీజియస్ ట్రోఫీ నుండి తప్పుకోవాల్సి వచ్చింది అతనికి. ఈ విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. 100% ఫిట్నెస్ తో లేడని పేర్కొంది. బుమ్రా స్థానంలో హర్షిత్ రాణాకు చోటు లభించింది. 15 మంది సభ్యులు గల టీమిండియా స్క్వాడ్ లో ఇటీవలే ఇంగ్లాండ్ తో ముగిసిన టీ20 సిరీస్ తొలి 2 వన్డేలో రాణించాడు రాణా. ఇంగ్లాండ్ పై తొలి వన్డేలో 7 ఓవర్లలో 3 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే. ఇదే అతని డెబ్యూ వన్డే ఇంటర్నేషనల్ కూడా. రెండో వన్డేలో 1 వికెట్ తీసుకున్నాడు. అటు ఐపీఎల్, రంజీలో నిలకడగా రాణిస్తుండటంతో రాణాకు చోటు దక్కింది. డాషింగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా ఛాంపియన్స్ ట్రోఫీ నుండి తప్పుకున్నాడు. రిజర్వ్ ప్లేయర్ గా మాత్రమే జట్టులో ఉంటాడు. ఇప్పటికే మహ్మద్ సిరాజ్, శివదుంబేనాన్ ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్ల జాబితాలో ఉన్నారు. ఇప్పుడు తాజాగా వారితో జతకట్టాడు యశస్వి జైస్వాల్. గాయం గాని, అనారోగ్యానికి గాని గురి కాకపోయినప్పటికీ దుబాయ్ పిచ్ ను దృష్టిలో ఉంచుకొని బౌలర్ ను తీసుకోవటమే దీనికి కారణం. జైస్వాల్ కు బదులుగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని జట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించారు బీసీసీఐ. ఇక ఇంగ్లాండ్ తో సిరీస్ లో అద్భుతంగా రాణించాడు వరుణ్ చక్రవర్తి. అటు టీ20లో గాని, ఇటు తొలి 2 వన్డేలో గాని ఇంగ్లాండ్ బ్యాటర్లను బాగా ఇబ్బంది పెట్టిన బౌలర్ అతనే. ఇదే ఫామ్ ను ఛాంపియన్స్ ట్రోఫీలోను కంటిన్యూ చేయగలడని బీసీసీఐ అంచనా వేసింది.